ఆయనే వచ్చి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆయనకు తాడేపల్లి ప్యాలెస్కి నో ఎంట్రీ బోర్డు ఆయనకు. ఎందుకంటారు? ఏంటి, మీకు ఏమైనా సమాచారం ఉందా? పవన్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు జయప్రకాష్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. సార్ నమస్తే. మీరు ఇంట్రోలో కొన్ని అంశాలు మాట్లాడారు. వాస్తవంగా పొలిటికల్ పార్టీ అంటే ప్రజల సమూహంతో ఉండేటువంటి పార్టీని రాజకీయ పార్టీ అంటారండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్డ్ ని, ప్రజలు అనే పదాన్ని మిస్ చేశారు, నాయకులు అనే పదాన్ని మిస్ చేశారు. దీనివల్ల ఏమైందంటే క్రింది స్థాయి ఉన్నటువంటి నాయకులకు, హై లెవెల్లో ఉన్నటువంటి నాయకులకు గ్యాప్స్ వచ్చేసినాయి. సో దానివల్ల ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరిగినాయి ఎలక్షన్ ముందు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే, చాలా సార్లు కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ వైకాపా పార్టీ ఈ స్ట్రాటజిస్టులను ఫస్ట్ పరిచయం చేసింది ఆంధ్రప్రదేశ్ లో వాళ్లేనండి. నేను ఏ విధంగా అంటానంటే 2017లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర వైకాపా పార్టీ ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీలో ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తూ మా ఎన్నికల వ్యూహకర్త ఇతనని చెప్పి చెప్పటం. దాని తర్వాత అతను కూడా ఏంటంటే ఆ రోజున్నటువంటి పాలక పక్షంలో ఉన్నటువంటి లోపాలను ఏదైతే ఉన్నాయో అయ్యి సోషల్ మీడియాలో ఇష్యూస్ అన్ని చెకప్ చేసేసి మరి వైకాపా పార్టీ గెలవటానికి ఆయన తీవ్రమైనటువంటి కృషి చేశారు. తర్వాత 2019లో ఆయన లేదు నేను అనుకున్నది వేరు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది వేరు అని చెప్పి బయటకు వచ్చారు. దాని తర్వాత రిషి సింగ్ అనే అతను కూడా ఇంట్రడ్యూస్ చేశారు జగన్మోహన్ రెడ్డి 2022లో. సో ప్రధానంగా ఏంటంటే అసలు ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఎందుకు బయటకు పోవాల్సి వచ్చిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పదే ప్రశాంత్ కిషోర్ కేడర్ తో మాట్లాడేటప్పుడు, సెకండ్ కేడర్ నాయకులతో మాట్లాడేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి వాళ్ళు వ్యతిరేకంగా ఇట్లా జరుగుతుందండి, పార్టీలో ఈ విధంగా చేస్తున్నాడు ఇతను ప్రతి విషయంలో కూడా తలదూరుస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుందండి, ఇట్లయితే కష్టం అంటే వాళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చేసి ఆయన ప్రశాంత్ కిషోర్ గారు బయటకు వచ్చి కూడా నేను అసలు వైకాపా పార్టీ ఎందుకు గెలవాలని, ఎందుకు వాళ్ళు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి, ప్రజలకు ఏం చేస్తారో అని ఊహించుకున్నాను, కానీ ఇక్కడ ఏం జరగట్లేదు, ఈ ప్రభుత్వానికి అహంకారం ఎక్కువైపోయింది, నేను తప్పు చేశాను సహకరించి అని కూడా ఆయన అన్నారు. అవునండి. అంటే ఈ మాటలు అంటూనే నేను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి కొన్ని సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నాను, ఆయన అవకాశం ఇస్తే అని కూడా చెప్పారు. అవును. సో తర్వాత లోకేష్ గారిని కలవటం జరిగింది, అవన్నీ ఓకే. ఇప్పుడు మనం ప్రధానంగా ఏంటంటే అసలు వైకాపా పార్టీలో ఆ స్ట్రాటజిస్టులను మారుస్తూ ఇప్పుడు కొత్త ఒక అతను తీసుకొచ్చారు, కృష్ణమోహన్ దత్ అనే మోహన్ దత్ని. సో దీంట్లో ఏంటంటే రాజకీయ పార్టీల్లో చపాలజిస్టులను కానీ, తర్వాత స్ట్రాటజిస్టులను కానీ, తర్వాత ఈ ఎలక్షన్ స్ట్రాటజిస్టులను పెట్టుకుంటారండి. కానీ కేడర్తో, సెకండ్ కేడర్ నాయకులతో వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ దెబ్బతిన్నప్పుడు ఏమి పనికిరావు సార్. ఒకటి అంటే చాలా మంది కామెంట్లు రాస్తున్నారు, అవి కూడా నేను మీకు ప్రస్తావనకు తీసుకొస్తున్నానంటే ఒకవేళ సజ్జలను పక్కన పెడితే కనుక, ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెడితే కనుక, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా రాష్ట్రం ఈ విధంగా కావడానికి కారణం పూర్తిగా కూడా ఆయనకు తెలుసు, ఆయన కూడా పాలుపంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారో పూర్తిగా ఆయనకు తెలుసు, ఆయన అప్రూవర్గా మారుతారు. తర్వాత ఖచ్చితంగా ఎవరెవరికి శిక్ష పడుతుందో తెలిసిందే. కాబట్టి ఇదంతా డ్రామా అంటూ కూడా కొద్దిమంది కామెంట్లు సార్. పవన్ గారు, ఇక్కడ జరిగింది ఏంటంటే 2017 నుంచి 19 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి ఆ నష్టం జరిగింది, ఈ నష్టం జరిగింది అని చెప్పి ఆ రోజున పాలక పక్షం మీద తెగ మాట్లాడారు. అవును. కానీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు మాట్లాడాల, ప్యాలెస్ కే పరిమితం అయ్యారు. అంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడటం, ఏం జరిగినా సరే. అంటే సకల శాఖల మంత్రి, ముఖ్యమంత్రి చేయాల్సిన పని కూడా ఇతనే చేశాడండి. ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినా ఇతనే ప్రెస్ మీట్ పెట్టేవాడు, ముఖ్యమంత్రి ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా ఇతనే ప్రెస్ మీట్ పెట్టేవాడు, లేదు కేడర్ ఇష్యూ జరిగినా ఇతనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉండేవాడు. అవును సార్, నిజమే. వాళ్ళందరూ బయటకి ఎవరెవరికైతే ఇబ్బందులు కలిగాయో ఆయన వల్ల చాలా మంది కామెంట్లు, వెటర్నరీ నోటిఫికేషన్ లో క్లస్టర్ విధానం తెచ్చి మా పోస్టులు లేకుండా మమ్మల్ని నిరుద్యోగులుగా మిగిల్చిన సజ్జల అంటే ఘోరంగా ఒక పదం అయితే వాడరు, నేను చెప్పలేను అంటూ వాళ్ళు తిడుతున్నారు కామెంట్లో కూడా. అంటే ఇక్కడ పవన్ గారు, రాజకీయ పార్టీలు ఎలా ఉండేదంటే కేడర్ బేస్ దగ్గర నుంచి సెకండ్ కేడర్ నాయకుడు, హై లెవెల్ నాయకుడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏదో ఒక పదవులు వస్తాయని ఆశించే పనిచేస్తారండి పార్టీ కోసం కష్టపడి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరం దూరం పెడితే ఏమైంది? వైకాపా పార్టీలో జరిగింది అదే. ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తికి అనుమాయులుగా ఉన్నారో వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు ఇచ్చారు. ఇంకోటి కూడా నడుస్తుందండి, ఇంకోటి కూడా వాళ్ళ నాయకులే చెప్పుకుంటూ వస్తున్నారు.
ఈ పోస్టుల విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొంత డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఇది బాగా నడుస్తుంది, ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది అవి ఒక సమూహం అండి. కేడర్ తో గానీ సెకండ్ కేడర్ నాయకులతో కలిసి పనిచేసినప్పుడే ముందరకెళ్తాయి. ఈ చెప్పాలజిస్టులు, ఈ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు వీళ్ళు ఏంటంటే ఆ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు కానీ గెలిచిన తర్వాత ఈ కేడర్ లో ఉన్నటువంటి వాళ్ళని సెకండ్ కేడర్ నాయకులు మర్చిపోతే ఏమైందో దానికి ఉదాహరణ వైకాపా పార్టీ. ఉమ్, వైకాపా పార్టీలో గుమ్మలాటలు కూడా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారు కదండి. అవును. వాళ్ళ తండ్రి